అదొక అడవి. ఆ అడవిలో కుందేలు, తాబేలు ఎంతో స్నేహంగా ఉండేవి. కుందేలు తెచ్చిన తాయిలాలు తాబేలు తినడం, తాబేలు తెచ్చిన తినుబండారాలు కుందేలు తినడం, చెట్టపట్టాలు వేసుకొని తిరగడం. అబ్బో, వీళ్ళిద్దరి స్నేహం గురించి చెప్పడానికి మాటలు చాలవులేండి. వీళ్ళ స్నేహం చూసిన ఒక నల్లకాకి ఒకరోజు తాబేలుతో, తాబేలు మామ, తాబేలు మామ, కుందేలు నీ గురించి నాతో చెడ్డగా చెప్పింది. నీకు పైన డిప్ప ఉందని చాలా పొగరంట, నీకు బడాయి మాటలు చెప్పడం ఇష్టమట అంటూ లేనిపోనివి ఏవేవో కల్పించి చెప్పేసరికి కాకి మాటల ప్రభావం తాబేలు మనసుపై పడనే పడింది. ఇంకేం, కుందేలుతో మాట్లాడటం మానేసింది. కుందేలు కనిపిస్తే మూతి విరవడం, డిప్పతో నడ్డి ఊపుకుంటూ ప్రక్కకి పోవడం, ఇలాంటి పనులు చేయటం మొదలెట్టింది. తన స్నేహితుని ప్రవర్తన చూసిన కుందేలు మనసులోనే బాధపడింది. ఏం చేయాలో పాలుపోక దిగులు పడసాగింది. రోజులలా భారంగా గడుస్తున్న సమయంలో ఒకనాటి సాయంత్రం వేళ చిన్నగా మొదలైన గాలి ఈదురుగాలిగా మారింది. చెట్లు ఊగడం, కొమ్మలు విరగటం మొదలయ్యింది. పనిమీద బయటకు వెళ్ళి వస్తున్న తాబేలు డిప్ప మీద అలా విరిగిన కొమ్మల్లో ఒక కొమ్మ పడింది. కొమ్మ పెద్దది, బరువుగా ఉండడంతో పాపం తాబేలు అటు ఇటు కదలలేకపోయింది. అటుగా వచ్చిన నల్లకాకి తాబేలు అవస్థ చూసి కూడా ఏమీ పట్టనట్లు కావు కావుమని అరుస్తూ వెళ్ళిపోయింది. అది గమనించిన తాబేలు బిత్తరపోయింది. ఆ సమయంలో అటుగా వస్తున్న కుందేలు తాబేలు బాధని చూసింది. దగ్గరగా వచ్చి ఆ కొమ్మను తొలగిద్దామని ఎంతో ప్రయత్నించింది. తన వల్ల కాక తన స్నేహితులను పిలుచుకుని వచ్చి స్నేహితుల సహాయంతో తాబేలు డిప్ప మీద పడ్డ బరువైన ఆ కొమ్మను తీసివేయగలిగింది. చెప్పుడు మాటలు విని తన స్నేహితుడిని దూరం చేసుకున్నందుకు తాబేలు ఎంతో బాధపడింది. తన తప్పును మన్నించమని కుందేలును కోరింది. మనలో మనకి క్షమాపణలు ఎందుకని అన్న కుందేలు సంతోషంతో తాబేలును హత్తుకుంది. నీతి: చెప్పుడు మాటలు వింటే ఇలాగే జరుగుతుంది. ఈదురుగాలి, జోరుగా కురిసిన వానలో తనకు కలిగిన ముప్పులో నుంచి బయటపడిన తాబేలు కుందేలుతో తిరిగి పూర్వపు స్నేహాన్ని ప్రారంభించింది.